కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. టెకీ సీతారాం ఆత్మహత్య సోషల్ మీడియాలో అందరినీ కలచివేస్తుంది. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా కన్న కొడుకుని ఇంట్లో బంధించి తను వేరే వ్యక్తితో పరారవ్వడంతో ఒక మానసిక ఆవేదనకు గురైన ఆ టెకీ సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే వాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. చాలా చాలా అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనప్పటికీ కూడా అసలు అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. ఆయన ఎంత మానసిక ఆవేదనకు గురై ఉంటారు. కానీ ఒక మనిషి కోసమే ఇంకొకరు పుట్టారా? ఇలాంటి ఒక అంటే ఇంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే ఆ అమ్మాయి కోసమేనా నీ జీవితం? నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నేను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చుంటారు. నువ్వు కన్న కొడుకున్నారు. కానీ ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్లో వెంటనే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చదువుకున్న చదువులు ఏం నేర్పిస్తూ ఉన్నాయి? వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెరిగి పెద్దదైనప్పుడు ఏం లోక జ్ఞానం నేర్చుకుంటున్నారని అని అనుకోవచ్చు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటి? ఏం చెప్తారు మీరు? అవును, సీతారాం అది సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 2 lakhs శాలరీ. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. 8 years అయినట్టుంది మ్యారేజ్ అయ్యి. వన్ ఫైన్ డే తను ఇన్స్టాలో చూశాడు ఒక రీలు. తన భార్య ఎవరెవరితోనో ఉండడం. అది ఒక రీల్ కాదు, అనేకమైనవి చూశాడు. ఒకటి కాదు, 1 2 3 4 అలా వస్తూనే ఉన్నాయి ఆవిడవి. అసలు ఆశ్చర్యం అయిపోయింది అతనికి. ఏంటి ఇది, నేను చూస్తున్నది నిజమా కాదా అని వెళ్ళి కనుక్కుంటే అవును అని చెప్తుంది. ఇది వండర్ అనమాట, చాలా వండర్. ఏంటి అని అంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటి, భార్య పిల్లలు భర్త ఒక సంసారం అన్నప్పుడు ఈ పని చేయొచ్చా? గొడవలు అవుతాయి కదా, గొడవలు. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, పిల్లల్ని వదిలేసిందా, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు ఇలాంటి చండాల పనులు చేస్తున్నావు, వెధవ పనులు చేస్తున్నావు. మరి ఏ ముఖం పెట్టుకుని పుట్టింటికి వెళ్తావు నువ్వు? అక్కడ ఏమని చెప్తావు నువ్వు? అల్లుడి మీద ఉన్నాయి లేని చెప్పడానికి అసలు అక్కడ ఆస్కారమే లేదు. పుట్టింటి వాళ్ళ పంచాయతీ అంతా చేసి మళ్ళీ సర్ది చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా మేము చూసుకుంటాం, మాది గ్యారంటీ అని చెప్పి పంపించారట. మళ్ళీ కాపురానికి పంపించినప్పుడు నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పనులు చేయను, బుద్ధి అయింది, అదైంది అని కాళ్ళు పట్టుకుని దండం పెట్టి మళ్ళీ వచ్చిందట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నబాబు ఉంటే, మరి పెద్ద పాప స్కూల్కి వెళ్ళిందేమో, చిన్నబాబు ఉంటే ఇంట్లో తలుపు గొళ్ళెం పెట్టేసి ప్రియుడితో కలిసి గోవా చెక్కేసింది. ఇంత జరిగితే, పెద్దవాళ్ళ దృష్టికి వెళితే, పంచాయతీ జరిగితే, మళ్ళీ సర్ది చెప్పి కాపురానికి పంపిస్తే నువ్వు కూడా కాళ్ళు పట్టుకుని నా వల్ల ఇంకెప్పుడు తప్పవదు, నువ్వు చెప్పిందే చేస్తాను, నేను గుట్టుగా ఇంట్లో ఉంటాను, బయటకు వెళ్ళను అని చెప్పి వచ్చి మళ్ళీ వెంటనే చిన్నపిల్లాడిని లోపల పెట్టి గొళ్ళెం పెట్టి నువ్వు ప్రియుడితో చెక్కేసావు. ఇది ఎలా ఉంది అంటే, ఇక్కడ కట్ చేస్తే ఈ సీతారాం అనే అతను కొంచెం ప్రాపర్టీస్ సంపాదించుకుని సేవ్ చేసుకుని అన్నీ కొనుక్కున్నాడు. ఏదో ఒక ఇల్లు అని, ల్యాండ్ అని, అలా కొన్ని బాగానే అరేంజ్ చేసుకున్నాడు. అంటే భార్య పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం ఒక మనకి సపోర్ట్, ఒక ప్రాపర్టీ కావాలి కదా, చక్కగా అన్నీ అమర్చుతున్నాడు. ఇంత మంచి హస్బెండ్ని పెట్టుకుని నీకు అదేంటనంటే, ఇక్కడ ఒక్కొక్కరికి కావాల్సింది ఒక్కొక్కటి ఉంటుంది. భర్త బంగారపు కిరీటం చేస్తే నాకెందుకు, చేయిచ్చిస్తే నాకెందుకు, లండన్ తీసుకెళ్తే నాకెందుకు, భర్త నాకు అవి ఇవి తెచ్చిస్తే నాకెందుకు, నాకు కావాల్సింది ఇంకోడు. ఇక్కడ పద్ధతి ఇదనమాట, ఇప్పుడు పద్ధతి. మరైతే ఇక్కడెందుకు ఉండటం, భర్త ఇచ్చినవి అన్నీ తనకి నచ్చినప్పుడు, వేరేవాడు నచ్చినప్పుడు ఇక్కడెందుకు ఉండటం అని అంటే, ఒక షెల్టర్ కావాలి కదా, ఒక ఇల్లు కావాలి. ఎక్కడికైనా వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి తనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అక్కడికి రావాలి. రెండోది, భర్త చాలా మంచివాడు కాబట్టి, భార్యని ఏమీ అనడు కాబట్టి ఫుల్ సపోర్టు, ఫైనాన్షియల్గా సపోర్టు, చాలా డబ్బు ఉంది. ఇంకా పిల్లల్ని మామూలుగానే వండుతుంది, పెడుతుంది, బాగానే ఉంది. అంటే మిగిలిన టైంలో ఇలాంటి పనులు చేయడం.
అంటే ఇప్పుడు ఫైనల్ గా గోవా చెక్కేసింది అనుకో, ముందంతా కూడా లోకల్ గా వ్యవహారాలు ఏమైనా చేసి ఉండాలి, లేకపోతే రెగ్యులర్ టైం టేబుల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా. పిల్లల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళకి వండడం పెట్టడం, భర్తను పంపించడం అనే టైం టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే తెలిసి ఉండాలి వీళ్ళకి. కానీ అప్పుడు తెలియకుండా ఇప్పుడు ఎందుకు తెలిసింది అని అంటే డైరెక్ట్గా ఏమో ఇంకో ఊరు వెళ్ళిపోయింది. నాకు అర్థమైంది ఇది ఇంతకాలం ఇక్కడిక్కడే చేసింది కాబట్టి ఎవరు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఇన్స్టాలో తెలియటం వల్ల, ఇప్పుడు రెండోసారి బయటకు వెళ్ళిపోవడం వల్ల మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఇది ఇంత పరువు పోయింది ఇన్స్టాలో, ఇంతమందికి ప్రపంచానికి తెలిసిపోయింది ఇదేంటో. తర్వాత నేను నా భార్య కోసం, పిల్లల కోసం నేను ఇంత ప్రేమగా, ఇంత ఏమంటారు దాన్ని, ఎస్టాబ్లిష్ చేస్తున్నాను నేను నా ఫ్యామిలీని. ఇంత ప్రాపర్టీస్ సంపాదించే దాంట్లో నేను ఎంతో కష్టపడుతున్నాను. దాంతోపాటు భార్య బిడ్డల్ని ఎంతో ప్రేమగా కూడా చూసుకుంటున్నాడు. ఏదో డబ్బు సంపాదనలో పడి వీళ్ళని నెగ్లెక్ట్ కూడా చేయలేదు. ఏమన్నా బాగోని పిల్లాడా, చక్కగా అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, ఇంత ప్రేమగా ఉంటున్నాడు, యంగ్ వ్యక్తి, ముసలాడా ఏమన్నా చక్కగా అన్నీ కూడా బాగున్నప్పుడు ఏంటనంటే ఆ అమ్మాయి చెప్పిందని నాకు తెలిసింది ఏంటనంటే, నాకు అది ఇంట్రెస్ట్ అంతమందితో వెళ్ళడం, అంతమందితో నాకు ఇష్టం. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఇది ఇతను కూడా ఒకడు అందులో. ఆమె అభిప్రాయం, నాకు అంత ఇష్టం అందరితోటి. ఇంకా దానికి జవాబు ఏంటి? నోరు వెళ్ళబెట్టి మనలాంటి వాళ్ళం చూడాలి. ఏం చెప్పాలి అలాంటి మనిషికి? అంతమందితో నాకు ఇష్టం, నేను రోజు ఒకరితో వెళ్ళాలి, ఇద్దరితో వెళ్ళాలి, నేను ఇలాగే ఉంటాను అని అన్నప్పుడు ఆ భర్త తల గోడకేసి కొట్టుకోవాలనిపించి ఉంటుంది. ఇంకక్కడ నో ఆన్సర్, నో వే. మరి నువ్వు వెళ్ళిపోయి వ్యభిచారం చేసుకోమ్మా, బెస్ట్ కదా. పుట్టింటికి వెళ్తావేంటి అసహ్యంగా? పుట్టింటికి కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఎలా పెరిగిండొచ్చు అసలు ఆవిడ? ఇలాంటి కోరిక పెంపకం ఏంటనేది మనకు తెలీదు. మరి తల్లిదండ్రులు మంచిగా చెప్పి పంపించారు కాబట్టి మరి వాళ్ళు మంచిగా చెప్పారని అనుకోవాలి. మరి ఈ అమ్మాయికి బుద్ధి ఏంటి? నీకు అలాంటి బుద్ధి ఉంటే నువ్వు వ్యభిచారంలోకి వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒక కుటుంబాన్ని, ఒక పరువుని నువ్వు నాశనం చేసే హక్కు నీకు లేదు. అంటే నీకు అక్కడ దాని విలువ తెలీదు. కుటుంబం అంటే ఏంటో తెలియదు, ఒక పరువు అంటే ఏంటో తెలియదు నీకు, భర్త అంటే ఏంటో తెలియదు, సంసారం అంటే విలువ అంటే ఇవన్నిటికి వాల్యూస్ నీకు తెలియవు. చివరికి నీకు పుట్టిల్లంటే కూడా నీకు వాల్యూ తెలియదు అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది దేని విలువ నీకు తెలియదు. ఇంకా సైకలాజికల్గా ఈ అమ్మాయి ఒక ఏమనాలి, ఒక సైకో మెంటాలిటీ కూడా ఉండొచ్చు. అంటే ఇంత పెద్ద పెద్ద విషయాలు చేసేస్తూ ఇంటికి వచ్చి కామ్గా సైకోలాగా కూర్చుంటుంది అని అంటే మరి సైకో అనే అనాలి. ఈ ఒక్క కేసులోనే కాదు, ఇంకొక కేసులో కూడా ఇంకొక మేనల్లుడికి తల్లిదండ్రులు చనిపోతే మేనల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒకసారి వీళ్ళిద్దరూ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చెయ్యను అని భర్త దగ్గర అంటే మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంట్లో నగలు అన్నీ తీసుకొని ఆవిడ కూడా భర్త వల్ల మేనల్లుడితో పారిపోయింది. అయినా ఆ బాధ తట్టుకోలేక ఆ 2 పిల్లల్ని కూడా అంటే చంపేసి తాను సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఒక మనిషి మీద కాన్స్టెంట్ గా ఒక ప్రేమ అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఒక మనిషిని అంటే లైఫ్ లాంగ్ ప్రేమించలేకపోతున్నాడు ఇంకొక వ్యక్తి. సో అలా ప్రేమించకపోయేసరికి వీళ్ళు ఒక బాధను తట్టుకోలేక, అరే నా భార్య నా భర్త ఇంకొకరితో వెళ్ళిపోయారు, వీళ్ళు సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అంటే ప్రతి ఒక్కరు ఇలాగే చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలాంటి పార్ట్నర్స్తో ఉన్నప్పుడు వాళ్ళకు అంటే ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు కాన్స్టెంట్గా లవ్ అనేదే లేదు. అలాంటప్పుడు అలాంటి టైంలో ఎలా ఉండాలి? అవును, దీనికి పర్టికులర్గా రీజన్ ఇది అని చెప్పలేము. అది రకరకాల కారణాలు ఉంటాయి. పెళ్ళి ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది చూస్తున్నాము, యంగ్గా కనిపించాలని చూడటము. అంటే ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోవటంలో అది అవసరమా? అసలు అర్థం ఉందా? ఒక హౌస్ వైఫ్ అన్న తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, జాబ్ చేయనివ్వండి, ఇంట్లో ఉండనివ్వండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ని యాక్సెప్ట్ చేయాలి, సంసారాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో మాకు పెద్దవాళ్ళం అయిపోతున్నాము అనేటువంటిది ఒకటి వస్తుంది కొంతమందికి. దానివల్ల ఏమవుతుందంటే మొన్న మధ్య కూడా ఎందుకు ఆంటీలు ఇలా తయారవుతున్నారని మాట్లాడుకున్నాం. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి భర్త మీద కాకుండా యంగ్స్టర్స్ మీదకి ఎందుకు వెళ్తుంది అని అంటే
వాళ్ళు యంగ్గా ఫీల్ అవ్వడం, నేను అప్పుడే పెద్దదాన్ని అయిపోయానా, నాకు ఇంకా అందంగా ఉండాలని ఉంది, ఇంకా స్టైల్గా మేకప్ వేసుకుని తిరగాలని ఉంది, ఇంకా కుర్రదానిలాగా, ఇంకా అంటే ఇప్పుడు అప్డేట్గా వస్తున్న చేంజెస్ సమాజంలో ఈ డ్రెస్ పరంగా కానీ కల్చర్ పరంగా కానీ ఎలా చూసుకున్నా సరే తిరిగే క్రమంలో ఫ్రెండ్స్ని వేసుకుని తిరగడంలో కానీ వాళ్ళు ఫాలో అయ్యే ప్రతి ఒక్క ఫ్యాషన్ కూడా యూత్కి సమానంగా ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు ఏజ్ అయితే తగ్గదు వాళ్ళకి, అంటే ఆలోచనలు అట్లా యంగ్గా ఉంటుంటాయి. అవన్నీ భర్తతో సూట్ అవ్వవు. భర్త మామూలుగా, ఇదంతా ఎక్కువ ఆడవాళ్ళల్లో ఉంటుంది, భర్త మామూలుగానే ఉంటాడు. ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత బట్టబుర్ర రావడము, తర్వాత ఎలా ఉంటే కాదులే అని చెప్పి ఏదో ఒక డ్రెస్ వేసేసుకోవడము, తర్వాత ఒక స్టైల్ మెయింటైన్ చేయకపోవటము. స్టైల్ అంటే ఇప్పుడు సినిమాలో తీసుకుంటే భార్యనో గర్ల్ ఫ్రెండ్నో చక్క ముద్దుగా ఒక పేరు పెట్టి పిలుస్తాడు, రాధా అనో లేకపోతే లత అనో ఏదో పిలుస్తాడు, చక్కగా పిలవడం చూపిస్తారు మనకి. అదే ఇంట్లో ఎలా పిలుస్తా, ఎక్కడున్నావు ఇట్రా, లత, లేకపోతే స్వప్న ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు పిలవాలి, ఇట్లా అంటారు ఇంట్లో. ఇది న్యాచురల్ సిస్టమ్, ఇది ప్రాక్టికల్ లైఫ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. సినిమాలో వాడు పిలిచినట్టు ఎందుకు పిలవడం, వీడికేమో తెలియచావదు. కాస్త అలా మెయింటైన్ చేస్తే పెళ్ళానికి ఇష్టం కదా, అలా మెయింటైన్ చేద్దాము అంటే ఆ మధ్యలో ఏమవుతుందంటే అట్రాక్షన్ ఉండాలి. ఏ ఏజ్లోనైనా సరే, 80 ఏళ్ళు వచ్చినా సరే, ఎంత ఏజ్ వచ్చినా భార్యాభర్తల మధ్యన ఆ అట్రాక్షన్ అనేది ఉండాలి. ఎందుకు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత డల్ అయిపోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే భార్య పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే, పెళ్ళైనప్పుడు కానీ ఒక 4-5 ఏళ్ల వరకు కానీ ఎంతో మోజుగా ఎంతో ప్రేమగా వెనకనకే తిరగడం, మాటిమాటికి నడుం చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకోవడము, వెనక నుంచి వచ్చి పట్టుకోవడం లాంటివి చేస్తారు. తర్వాత ఎందుకు చేయరు అని అంటే ఆ ఆకర్షణ తగ్గిపోవడము అని చెప్తున్నారు. ఆ ప్రేమ ఎందుకు తగ్గింది అని అంటే ఆకర్షణ తగ్గడం వల్ల. ఆకర్షణ ప్రేమ ఒకటి కాదు కదా అని అంటే, ఆకర్షణ వల్ల ప్రేమ వస్తుంది, ఇష్టం వల్ల ప్రేమ వస్తుంది. ఇష్టం ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్, ఆకర్షణ, ఇన్ని ఉన్నాయి ఇందులో. ఇన్ని ఉండటం వల్ల ఆటోమేటిక్గా రోజులు గడిచే కొద్దీ రిపీటెడ్గా అదే మనిషితో మనము రోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 10 రోజుల తర్వాత సడన్గా మనం భోజనం మానేసాం అనుకోండి, ఒక 4 రోజులు లేదా జ్వరం వచ్చి మానేసాం అనుకో, మళ్ళీ భోజనం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. రోజు తినేను, వాడు తింటాడు, భోజనానికి లేట్ అవుతుంది త్వరగా రండి అంటే ఎవరైనా మనం తినచ్చలే అనుకుంటాం, ఎందుకంటే కొంచెం విసుగు రోజు తినే అన్నం. కానీ ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు కదా. అంటే ఇప్పుడు ఈ సమాజంలో ఇన్ని వేషాలు, ఇన్ని కలర్స్ వచ్చాయి కదా, అప్పుడు లేవు. అప్పుడంతా న్యాచురల్ సిస్టమ్. లేచిన దగ్గర నుంచి మగవాడు కష్టపడి పనిచేయటం, ఆడవాళ్ళు కష్టపడి పనిచేయటం, పిల్లల పెంపకం, పెద్దవాళ్ళ సంరక్షణ, ఇద్దరు ఎంతకు మించి కష్టపడుతూ ఉన్నారు. వైఫ్ కష్టపడుతూ ఉన్నారు, హస్బెండ్. కానీ ఇండివిజువాలిటీ వచ్చేసింది కదా, బాగా స్వతంత్రం వచ్చేసింది. బాగా వచ్చేయడం వల్ల వాళ్ళకి ఎలా కావాలంటే అలా బ్రతకడం అలవాటు అయిపోయింది. బ్రతికే అవకాశాలు ఉన్నాయి, అడిగేవాళ్ళు లేరు. అడిగితే వాళ్ళని వేసేస్తారు, లేకపోతే తీసేస్తారు, ఏదో ఒకటి గొడవ చేసేస్తారు, తెగదెంపులు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళే బ్రతుకుతూ ఉంటారు. అంటే ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసేయడం వల్ల వాళ్ళకి ఏది కూడా అపురూపంగా కనిపించడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రిజిడిటీ లోపల, ఏదో తిన్నాం, ఏదో పిలిచాం, ఏదో వెళ్ళాం అన్నట్టే ఉంటుంది ప్రతి ఒక్కటి. భార్యని పిలవటంలో ఒక ప్రేమ కనబడదు, భార్యని దగ్గరగా తీసుకోవటంలో ఆ స్పర్శలో ఒకలాంటి ఇష్టాన్ని, ఒకలాంటి ప్రేమని చూపించలేకపోవడం. చెయ్యి పట్టుకుని గట్టిగా లాగిన దానికి ఎన్నో స్మూత్గా చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకునే దానికి తేడా ఉంటుంది చూడండి కదా. ఆ ఫాస్ట్గా లాగిన దాంట్లో ఏంటి రావేంటి అని దౌర్జన్యం కనిపిస్తుంది. అక్కడెక్కడ ఇష్టం, ప్రేమ, ఆకర్షణ ఉన్నాయి. అదే కానీ స్మూత్గా చేయబట్టుకెళ్ళారా ఇక్కడ కూర్చో అని అంటే, ఆ మాటలో కానీ, ఆ స్పర్శలో కానీ, మెల్లగా లాగిన విధానంలో కానీ ఒక ఆప్యాయత, ఒక ఆకర్షణ, ఒక ఇష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ముఖ్యంగా మగవాళ్ళందరూ ఇలా ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల, ఆడవాళ్ళేమో అలా ఉండడం వల్ల కుర్రవాళ్ళ వెంటబడి పోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం అంటూ ఏమీ లేదు. ఇంకొక ఇందాక చెప్పిన కేసులోనేమో నాకు రోజుకొకడు కావాలి, నాకు అలా అనిపిస్తుందని చెప్తుంది అమ్మాయి. మరి ఈ 2 కారణాల వల్లనే కదా భర్తలకి దూరం అవుతున్నారు. భర్తలు ఇంకా వాళ్ళు మేమేం చేయలేము అని ఒక పక్కన, రెండోదేమో విరక్తి, మూడోది పరువు పోవడం, తల ఎలా ఎత్తుకోవాలి, ఎవరైనా నువ్వు
చేతకానోడివి కాబట్టి నీ పెళ్ళం అలా పోయిందిరా అనే నాటు మనుషులు ఇంకా మన సమాజం నిండా ఉన్నారు. జీవితం విలువ తెలుసుకోవాలి వీళ్ళు. ఇవన్నీ ఉండటం వల్ల ముఖం ఎత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సొసైటీ కోసమా బ్రతికేది జీవితం అంటే, ఒక ప్రాణం విలువ అనేది ఎలా తెలియాలి వీళ్ళందరికీ? ఎలా అంటే ఇప్పుడు చూసన్నా నేర్చుకోవాలండి. ఎవరన్నా చెప్తేనన్నా వినాలి, చూసైనా వినాలి, లేకపోతే చెప్తేనన్నా వినాలి. ఈ రెండు లేనప్పుడు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఇప్పుడు నేను చెప్పాను, ఎవరైనా ఈ వీడియోలు చూసినట్టయితే ఒక్కళ్ళు మారినా సంతోషమే కదా, ఒక్కళ్ళు మారినా మార్పు వచ్చినట్టే కదా సమాజంలో. ఆ మార్పును చూసుకుని అతను ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాడు కదా, ఒరే నేను పాటించాను, నా లైఫ్లో ఇది సక్సెస్ అయింది, మీరు చేయండి అని. తనకన్నా చిన్నవాళ్ళైనా కావచ్చు, ఫ్రెండ్స్ అన్నా కావచ్చు, వాళ్ళకి కూడా చెప్పచ్చు ఇలాంటి టిప్స్. ఇది పాటించి చూడండి మగవాళ్ళు, ఏ వయసైనా పర్వాలేదు. ఒక 50 ఏళ్ళు వచ్చిన భర్త భార్యని ఎంత రూడ్గా పిలుస్తాడో తెలుసా, ఎంత రఫ్గా మాట్లాడతాడో తెలుసా? ఎందుకు? పెళ్ళైన రోజు అట్లా మాట్లాడావా నువ్వు? రీజన్ ఏంటి? అందం తరిగిపోయింది, అప్పుడు మెరుపు తీగలాగా ఉంది, ఇప్పుడు ఇంత లావు అయింది. అయితే మాత్రమే అదే మనిషి కదా కదా రూపంతో ఉందా ఇప్పుడు ప్రేమ అనేది? మనసు మనసుకి అదే మనిషి. ఆ ఫలానా వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు అదే వ్యక్తి ఇంకా నీతో ఉన్నప్పుడు ఆ రోజు అంత ఇష్టం, ఈ రోజు ఇంత అయిష్టం ఎందుకు కలగాలి? లావైంది, నువ్వు మాత్రం కుర్రాళ్ళగా సన్నగా ఉన్నావా? నీకు బట్టబుర్ర పడాలేదా? ప్రేమ అనే పదానికి డెఫినేషనే మారిపోయింది కదండి. ప్రేమ అంటే రెండు మనసుల కలయిక. ఇక్కడ రెండు జీవితాలు ముడిపడి ఉన్నది. ఆ రెండు జీవితాలు ఏమవుతాయని ఆలోచించగలిగితే ఆ వ్యక్తి మీద ఆ ప్రేమ అనేది పెరుగుతుంది, ఆ బంధం అనేది గట్టిపడుతుంది. అసలు అది లేదు ఇక్కడ. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఉంటాం, పోతే పోతాం. పైన మీరు అట్రాక్షన్స్ కి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి జీవితాలను స్పాయిల్ చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకొని ఇంకొకరి ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నారు. కొన్ని 50% ఆఫ్ కేసుల్లో నేను చెప్పిందే జరుగుతుంది. భర్తలు అలా ఉండటం వల్ల ఇప్పుడు కొత్తగా మొబైల్స్, కొత్తగా ఉందిలే గత 20 సంవత్సరాల నుంచి మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి కొత్త రోగాలు పట్టుకున్నాయి మగవాళ్ళకి. ఆడవాళ్ళకి లేవా అంటే ఉన్నాయి, కాదని నేను అనటం లేదు, వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు. ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్న సందర్భంలో నేను మగవాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ మగవాళ్ళు సెల్ ఫోన్లు పట్టు కూర్చోవడము, భార్యల పట్ల అంత మోటుగా ప్రవర్తించడం వల్ల నచ్చటం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏ సినిమా చూసినా సరే ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి వాటికి తొందరగా ఇష్టపడతారు. సినిమా హీరోలాగా మా భర్త మాట్లాడేంటి? ఏ వయసు అయితే ఏముంది ఉదయం, మంచి డ్రెస్ వేసుకోవడానికి ఏమైంది చెప్పు నువ్వు? ఎంత కొంచెం ప్రేమగా పలకరించినా అలా పడిపోతారు ఆడవాళ్ళు కదా, అలా మాట్లాడు. అట్లాంటి వాటికి కదా ఆడవాళ్ళు ఇష్టపడతారా? మరి అది ఎందుకు తెలుసుకోరు? మరి బయట వేరే అమ్మాయి తను చూసి కన్నుగొట్టిన చిన్న చిరునవ్వు దాని వెనకబడిపోతాడు ఎందుకు? మరి అక్కడ చూపించిన ప్రేమని, ఆకర్షణని ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? అంటే నీకు వయసు అమ్మాయి అయితేనే చూపిస్తావా, లేకపోతే చూపించావు? ఆ వయసు అమ్మాయి కూడా 10 ఏళ్ళు అయితే ముసలిదైపోతుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు ముసలాడిపోతావు. అప్పుడు మళ్ళీ 16 ఏళ్ళ అమ్మాయిని తెచ్చుకుంటావా, 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చుకుంటావా? ఈ బుద్ధి లేని ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడాలి. పడినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు, సైకాలజిస్టులు చెప్తున్నారు, మీకు ఒంట్లో ఏమంటారు దాన్ని స్టామినా ఉంటే ఈ 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మీరు సెక్స్కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ భార్యాభర్తలు ఇద్దరిలోనూ అటువంటి ఇంట్రెస్ట్ స్టామినా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు సెక్షువల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నప్పుడు మీరు దానికోసమే చిన్నమ్మాయి వెనకాల పడిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఆకర్షణ అనేది ఉంటే ఈ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ నువ్వు అభిమానించే తీరు ఒకటి ఉంటుంది. నువ్వు వంట చేసి పెడితే బాగుంది, నువ్వు 40 ఏళ్ళు 30 ఏళ్ళు తిన్నావు ఆవిడ చేతి వంట, తిన్న తర్వాత కూడా ఈ వంట బాగుందని నువ్వు అనలేదు అంటే నీలో పొగరు, అహంకారం. అదే బయటది ఎటువంటి మనిషి అయినా వచ్చి ఏ చెత్త పెట్టినా బ్రహ్మాండంగా ఉందంటాడు. నువ్వు 30 సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ఎక్స్పర్ట్ అయి ఉంటుంది వంటలు చేసి, అటువంటి వంట నువ్వు బాగుందని నువ్వు చెప్పవే, నీకు అది అహంకారమే కదా. నువ్వు భార్యని ఇల్ ట్రీట్ చేస్తున్నట్టే కదా. అక్కడ నిత్యం తింటున్నావు, నువ్వు బాగుందని చెప్పకపోతే ఆవిడ ఎంత హర్ట్ అవుతుంది? అప్రిషియేట్ చేయడానికి అహం అడ్డొస్తుంది, అహం వస్తుంది. ఎందుకు అని అంటే అంతే, అది అంతే, నాకు ఇంతే, ఇది ఇంతే, పాత అయిపోయిందిలే. అదే కొత్తగా ఎవరన్నా వచ్చి పెట్టింది అనుకో, అబ్బో దానికి 20 ఏళ్ళు కూడా ఉండవు, 25 ఏళ్ళు కూడా ఉండవు. అది ఎక్కడ ఎక్స్పెక్ట్ అయింది వంట చేయడానికి? దాని వంట నీకెట్లా నచ్చింది? ఇదంతా ట్రాష్ అన్నమాట. నువ్వు ఇక్కడ చెయ్యి, ఏం చేసినా 30-40 ఏళ్ళు ఒక చేతి వంట తింటున్నావు అని అంటే ఆ వంట చాలా ఫైన్గా వస్తుంది. అది
చాలా ఎక్స్పర్ట్ అయి ఉంటుంది ఆ భార్య. ఆ వంట నువ్వు బాగుందని నిత్యం చెప్పాల్సిందే, ఎందుకంటే చేసే ప్రతి ఐటము బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ప్రతిరోజు చెప్పచ్చు, ఒక్కనాడు చెప్పవు. ఇదే నువ్వు ఆవిడకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్, రాంగ్ ట్రీట్మెంట్. అదే కానీ నువ్వు బాగుందని చెప్పు, అది మంచి ట్రీట్మెంట్ అవుతుంది. అప్పుడు ఆ బంధం బాగుంటుందా బాగోదా? అబ్బా వంట బాగుంటేనే బంధం బాగుంటుందంటే అవునురా బాగుంటుంది. ఒక వంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆ లిస్ట్ లో చెప్పుకుంటే. వాలిడేషన్ అనేది ఉండదు, భార్యలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఉండదు హస్బెండ్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక 70 ఏళ్ల స్త్రీ ఉందండి, చక్కగా మంచిగా తయారైతే అందంగా కనపడరా వాళ్ళు? ఆ వయసుగా అందం ఉండదా? ఉండదా చెప్పండి. అందంగా ఉన్న వాళ్ళు చక్కగా ఉంటారు. ఎలా ఉన్నా సరే ఒక నీట్గా బట్ట కట్టి చక్కగా పద్ధతిగా తయారైతే అందరూ బాగుంటారండి. మరి నీకు పెళ్ళైన రోజున ఉన్నట్టే ఉండాలంటే నువ్వు ఉన్నావా ఆవిడ ఉండటానికి? ఇవన్నీ ఆలోచించుకున్నట్టయితే నువ్వు ఆ మొదటి రోజు ఎలా ఉన్నావో చివరి రోజు వరకు నువ్వు అలా ప్రేమించగలుగుతావు. మీ బంధం బీట్లు వారదు, ఇలా పోవటానికి అవకాశాలు ఉండవు. మగవాడు వెనకాల ఆడవాళ్ళ వెనకాల పోయే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా నువ్వు నీ భార్యతోనే ఉంటావు, నీ భార్య కూడా నీతోనే ఉంటుంది, అది గ్యారంటీ. ఇవన్నీ లేకనే పోతారు వాళ్ళు, అది తెలుసుకోండి. మార్పు అనేది అందరిలో రావాలి, అంతే. రైట్. థ్యాంక్ యూ అమ్మా. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.